ఫోటో తీయాలా మీది మీరందరూ నిల్చుంటారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. మీరు తమ్నేల్లో చూసినట్టు ఇక్కడ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేస్తారు, అందరు ఏది చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అండ్ పిల్లలకి ఏది బాగా నచ్చుతుందో ఇక్కడైతే చెప్తాను. ఈ వీడియోలో మీకు నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. సండే రోజు మార్నింగ్ నేను అయితే లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ చేసి బర్త్డేకి అయితే తీసుకెళ్దాం అనేసి. సో కామన్గా ఇంట్లో చేసిన బర్త్డే బయట చేసిన కామన్గా పెట్టే ఫుడ్ ఏంటి అని అంటే కేక్ అండ్ పిజ్జా. ఇవి మాత్రం కామన్గా ఉంటాయి ఏ బర్త్డేకి వెళ్ళినా కూడా ఇక్కడ. అండ్ సో ఇక్కడ వచ్చేసి బర్త్డే పార్టీస్ ఫస్ట్ ఇంట్లో చేసే బర్త్డే పార్టీ గురించి మాట్లాడుకుందాం. సో ఇంట్లో చేసే బర్త్డే పార్టీస్ ఏంటంటే కిడ్స్ని ఇన్వైట్ చేస్తారు అండ్ కొంతమంది ఏమో మామ్ అండ్ కిడ్స్కి పెడతారు అండ్ ఆర్ఎల్స్ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే ఫ్యామిలీతో కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. సో అదొచ్చేసి మీరు ఇంట్లో డెకరేషన్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మోస్ట్లీ అయితే ఇస్తారు. అండ్ దాంట్లో చెప్పినట్టుగా కిడ్స్కి అయితే పిజ్జా, జ్యూస్ అండ్ కేక్ అయితే ఉంటుందన్నమాట. అండ్ డోనట్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి కొన్ని బర్త్డేస్లో. అండ్ మామ్ అండ్ కిడ్స్ సెలబ్రేట్ చేసినప్పుడు మామ్స్కి ఇంట్లో అయినా ప్రిపేర్ చేస్తారు ఫుడ్, లేదంటే బయట నుంచి అయినా ఆర్డర్ ఇచ్చుకుంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్. అండ్ ఎట్లా అంటే స్టార్టర్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ కానీ అలాంటివి అయితే చేస్తారనమాట. అండ్ పిల్లలు అయితే ఇంట్లోనే ఆడుకుంటారు. ఒకవేళ వింటర్ ఉంటే వింటర్లో బర్త్డేస్ అయితే మాత్రం ఇంట్లోనే ఆడుకుంటారు. అండ్ ఏదైనా గేమ్స్ అలా వీలైతే పెడతారు, లేదు అంటే వాళ్ళే ఆడుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఇవాళ వెళ్ళే బర్త్డే వచ్చేసి అర్బన్ ఎయిర్లో అనమాట. ఇలా బయట ట్రాంపోలియన్ పార్క్లో ఇలా బుక్ చేసుకుంటారు అండ్ వాళ్ళు మనకు ఒక రూమ్ అయితే ఇస్తారనమాట. ఆ రూమ్ వచ్చేసి 3 అవర్స్కి ఇస్తారు. అది కూడా మళ్ళీ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ వేర్ వి చూజ్ అనమాట. సో ఇక్కడైతే 3 అవర్స్ ఇచ్చారు, 1-3 అవర్స్. సో 1-3 అవర్స్లో మీరు కేకే కట్ చేసుకోండి. లైక్ ఎంత టైం అయినా కూడా ఆ రూమ్లో స్పెండ్ చేసుకోవచ్చు. లైక్ 3 అవర్స్ మాత్రమే. దానికన్నా ఎక్స్ట్రా అయితే మళ్ళీ పర్ అవర్కి $50 అయితే ఛార్జ్ చేస్తారనమాట. కాకపోతే బయట మాత్రం అన్లిమిటెడ్ ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు. లైక్ క్లోజింగ్ టైం వరకు కూడా ఆడుకోవచ్చు అనమాట. అది మీ ఇష్టము. కాకపోతే పిల్లలు మ్యాక్సిమం 4 అవర్స్ కన్నా ఎక్కువ అయితే ఆడుకోలేరు, బాగా టైర్డ్ అయిపోతారు. అండ్ వాళ్ళు మనకి ఇందులో ఎంటర్ అయ్యే ముందు ఒక వేవియర్ ఫామ్ ఇస్తారనమాట. సో ఇక్కడ కింద పడ్డా వాళ్ళకి ఏమైనా అయినా కూడా మాకు సంబంధం లేదు, అది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అని ఒక ఫామ్ అయితే ఫిల్ చేయించుకుంటారనమాట. సో ఇక్కడ ఫస్ట్ బర్త్డే పార్టీ లైక్ కేక్ అయితే కట్ చేసేసి బయటకొచ్చి అయితే పిల్లలు ఆడుకున్నారు అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. అండ్ లైక్ వాళ్ళని ఏమంటారు, లిమిట్ ఏం లేదు ఇక్కడికెళ్ళాలి అక్కడికెళ్ళాలి అనేసి. సో వాళ్ళు ఎంతసేపు అయినా వాళ్ళకి నచ్చినట్టు ఆడుకుంటారనమాట. అండ్ ఇక్కడ కాస్ట్ వచ్చేసి అరౌండ్ లైక్ $700-800 అయితే అవుతుంది. అండ్ ఇంట్లో కూడా మనకి మ్యాక్సిమం లైక్ 400-500 అయితే అవుతుంది. అండ్ ఇక్కడ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలని ఫ్రీగా వదిలేయచ్చు. అండ్ మనం కూడా బర్త్డేస్కి లైక్ డెకరేషన్ అలాంటివి ఎక్కువ ఏమి ఉండవన్నమాట. మనం జస్ట్ కేక్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ పిజ్జా, జ్యూస్ ఇవన్నీ వాళ్ళే ఇస్తారనమాట. సో మనకి ఆ బర్డన్ అనేది ఏమి ఉండదు, ఏం పెట్టాలి ఏంటి అనేసి. జస్ట్ మనం కేక్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకొని వస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ అమెరికన్స్ బర్త్డే పార్టీస్ చేసినప్పుడు అయితే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఏమి ఇవ్వరు. జస్ట్ ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళైతే జస్ట్ కేక్ కట్ చేసి పిజ్జా అండ్ జ్యూస్ మాత్రం ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్స్లో అనమాట. రెస్టారెంట్స్లో మనకు ఒక బ్యాంక్వెట్ హాల్ ఇస్తారు అండ్ అదే రెస్టారెంట్స్లో బఫే కూడా ఉంటుందన్నమాట. సో వాటి రెండింటికి కలిపి ఇంత బడ్జెట్ అని ఉంటుంది. సో కొంతమంది అక్కడ కూడా ప్లాన్ చేసుకుంటారు. సో దట్ మనకి జస్ట్ కేక్ కట్ చేసేసి డైరెక్ట్గా ఫుడ్ అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మనకేం టెన్షన్ ఉండదు. రిటర్న్ గిఫ్ట్ అండ్ కేక్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ కేక్ కూడా ఒక్కొక్కసారి అదే రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తాం కాబట్టి మనకి ఇంకా పని ఏమి ఉండదు అనమాట. సో ఇది ఇక్కడ బర్త్డేస్ అయితే ఇలా జరుగుతాయి. అండ్ ఈ వీడియో వచ్చేసి స్కూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది షార్ట్ వీడియోలో పెట్టాను. చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.